ఆలస్యం చేయకుండా మనమందరం కూడా యేసుక్రీస్తు వారి త్యాగాన్ని మనమందరం కూడా మరి ఈ లెంట్ డేస్లో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ సమయంలో దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మనం ఇక్కడికి వచ్చేదే దేవుని వాక్యం వినడానికి, కాబట్టి దేవుని వాక్యం వినండి. మేము చూడకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు. కాబట్టి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వింటేనే అది మీలో ఫలిస్తుంది, లేకపోతే ఆ వాక్యం అనేది మీలో ఫలించదు. కాబట్టి మంచి మనస్సుతో వాక్యాన్ని మీరందరూ కూడా స్వీకరించవలసిందిగా నేను మనవి చేస్తూ, మరి చాలా పెద్ద అంశం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి మనము ఆలోచన చేయగలిగితే, ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన టైటిల్ రాసుకునేవారు రాసుకోగలిగితే, యూదులు యేసును ఎందుకు నిరాకరించి సిలువకు అప్పగించారు అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, యూదులు యేసును ఎందుకు నిరాకరించారు, సిలువకు ఎందుకు అప్పగించారు అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితేనండి, ఒకనాటి యూదులు అంటే యేసుక్రీస్తు వారి స్వజనులు. యేసుక్రీస్తు వారి స్వజనులు సొంత వారే యేసుక్రీస్తు వారిని ఎందుకు నిరాకరించారు అని మీరు చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలు రాయబడ్డాయి. ఈరోజు మనము ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితేనండి, యూదులే యేసుక్రీస్తు వారిని నిరాకరిస్తే, ఇంతకీ యూదులు ఎవరని మీరు ఆలోచన చేయగలిగితే, యూదుల చరిత్ర మనందరికీ తెలుసు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఆ ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు, ఆ యాకోబు గారికి పుట్టిన కుమారుడే యూదా. ఆ యూదా వంశములో నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఎవరు అంటే యూదులు. మరి యూదులే యేసుక్రీస్తు వారిని నిరాకరిస్తే అన్యజనులైన మనం ఎందుకు అంగీకరించాము? మనం ఎందుకు నమ్ముకున్నామండి? సొంత యూదులే, ఏ యూద జాతిలో యేసుక్రీస్తు వారు పుట్టారో ఆయననే వాళ్ళు నిరాకరించినప్పుడు మీరెందుకయ్యా యేసును నమ్ముకున్నారు, మీరెందుకయ్యా అంగీకరించారని ఒకవేళ క్రైస్తవ్యంలో కొందరిని గనక మీరు ప్రశ్నించగలిగితే రకరకాల సమాధానాలు చెబుతారు. ఏమని చెబుతారు? కొంతమంది ఏమో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి నమ్ముకున్నామండి, రోగాలు పోవడానికి నమ్ముకున్నామండి, కోర్టు సమస్యలు అవ్వండి ఇవ్వండి అని శరీర సంబంధమైన వాటి కొరకు నమ్ముకున్న వాళ్ళు చాలామంది అండి. ఎందుకు నమ్ముకున్నారంటే శరీర సంబంధమైన వాటి కొరకు, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కొరకు చాలామంది చెప్పే సాక్ష్యాలు కూడా అవే. కాబట్టి యేసును ఒకవేళ ఇలాంటి శరీర సంబంధమైన అవసరాల కొరకు ఒకవేళ నమ్ముకుంటే వాళ్ళు ఎక్కువ కాలము దేవునిలో ఉండలేరు. ఈరోజు చాలామంది ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే, ఏదో శరీర సంబంధమైన అవసరాల కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు, అవి తీరిన తర్వాత కొద్ది కాలం ఉంటున్నారు, మళ్ళీ ఏదో ఒక అవసరం వస్తుంది, అది తీరదు, అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి శరీర సంబంధమైన అవసరాల కొరకు దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎక్కువ కాలం నిలబడడు. మరి ఎందుకు నమ్ముకోవాలి అంటే, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొని రుచి చూసి, నేను చనిపోతే నాకు పరలోకం ఉంది, నేను చనిపోయిన తర్వాత నాకు నిత్య జీవం ఉన్నదని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళండి అంతము వరకు నిలబడతారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము మనమందరము కూడా దయచేసి 6వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం చదువుకుందాం. 6:26 చదవండి. మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ
రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? యేసు ప్రభువును ఎందుకు వెంబడిస్తున్నారు? ఆనాటి యూద జాతి ఎందుకు వెంబడించిందంటే, యేసు ప్రభుతో ఉన్నామనుకోండి, కడుపు నిండా తృప్తిగా రొట్టెలు పెడతాడు. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆయనే బాగు చేస్తాడు. అర్థమైందమ్మా? ఆయనే రొట్టెలు పెడుతున్నాడు, ఆయనే రోగాలు బాగు చేస్తున్నప్పుడు ఇక మనకు పని చేయటం ఎందుకు, ఇక ఆయన వెంబడే తిరిగితే బాగుంటుంది అని యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. మనిషికి తెలియకపోవచ్చు, నన్ను ఎందుకు వీళ్ళు ఫాలో అవుతున్నారు, నన్ను ఎందుకు వీళ్ళు వెంబడిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, మీరు సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతకుచున్నారు. అప్పటి నుంచండి ఏం జరిగింది? 66వ వచనం మీరు చూడగలిగితే, 66వ వచనము, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మమ్మల్ని రొట్టెలు తినడానికి మేము నిన్ను వెంబడిస్తున్నాం. ఎంత మాట అన్నాడు ప్రభు ఎంత మాట అన్నాడు మనల్ని అని కొంతమంది ఫాలోవర్స్. ప్రారంభంలో 70 మంది శిష్యులని మనము లూకాసు వార్తలో చదువుకుంటాం. ఈ 70 మందిలో కొంతమంది ఏమైపోయారంటే అన్ఫాలో అవుతున్నారు. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఇప్పుడు 70 మందిలో 12 మంది మిగిలారండి. 70 మందిలో 12 మంది మిగిలారు. అంటే ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 12 మందితో ఏమంటున్నాడు అంటే 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, 58 మంది వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా అన్నప్పుడండి, అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెలుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, పేతురు గారు అంటారు, ఎక్కడికి వెళ్తామయ్యా మేము? నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవం ఇచ్చేవాడివి అని యేసును విశ్వసించి ఫాలో అయ్యారు గనుక శిష్యులు భూమిని తలక్రిందులు చెయ్యగలిగారు. చివరి వరకు నిలబడగలిగారు యేసుక్రీస్తు వారి శిష్యులు. ఎందుకంటే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, పరిశుద్ధుడు, మనము చనిపోయిన తర్వాత ఈయనే నిత్య జీవం ఇస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితము బండ మీద ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా ఎవరైనా ఒక మాటన్న వెనక్కి వెళ్ళిపోరండి. వాళ్ళ పునాది, వాళ్ళ ఫౌండేషన్, వాళ్ళ బేస్ బండ మీద ఉంది కనుక ఏది వచ్చినా తట్టుకొని నిలబడతారు. ఇప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి కదండి. ఈ రోగం బాగైతేనో, అప్పుల సమస్యలో, అనారోగ్య పరిస్థితుల్లో ఇవి బాగైతే ఇవి ఇలా నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇసుక మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఎక్కువ కాలం వాళ్ళు నిలబడరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకుంటున్నామో, ఏమి ఇస్తాడని మనం నమ్ముకుంటున్నామో మనం ఆలోచన చేయగలిగితే, ఒకనాటి యూదులు ఆయనను ఎందుకు నిరాకరించారు, ఆయనను ఎందుకు సిలువకు అప్పగించి అంత క్రూరంగా, దారుణముగా ఎందుకు ఆయనను చంపారు అన్నప్పుడండి అనేకమైన కారణాల్లో ఒక్కొక్కటి త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా దయచేసి అందరూ కూడా ముందుగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధి అయిన ఒక ఖైదీ
చెరసాలలో ఉండెను. కాబట్టి కూడి వచ్చి అప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. చాలండి ఇక్కడ మీరు చూడగలిగితే ప్రసిద్ధి అటండి, వీడు ప్రసిద్ధి అట. ఎవరు? బరబ్బా దొంగ. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఇటువైపు యేసు క్రీస్తు వారు, ఇటువైపు ఆ బరబ్బా ఉంటే మీకు యేసు కావాలా బరబ్బా కావాలని అడిగాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇటువైపు గాంధీజీ గారు ఉన్నారు, ఇటువైపు గాడ్సే ఉన్నారు. ఎవరిని కోరుకుంటారండి అమ్మా? ఒకవైపు గాంధీజీ గారు, గాంధీని చంపిన గాడ్సే మరొక వైపు ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని కోరుకుంటారు? ఎవరిని కోరుకున్నారు తెలుసా? మాకు గాడ్సే కావాలి అని గాడ్సేకు ఒక గుడి కట్టించారు. ఎవరికండి అంటే గాంధీని చంపిన గాడ్సేకు ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. గాంధీని చంపిన గాడ్సేకు ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. ఒకనాడు బందిపోటు దొంగ అయిన బరబ్బాకు ఫ్యాన్స్ ఉన్న లోకం ఇది. ఫ్యాన్స్ ఉన్న, మాకు సత్యం చెప్పేవాడు వద్దు, మాకెవరు కావాలంటే దొంగ కావాలి, మా దోచుకునేవాడు కావాలి, మా కొల్లగొట్టేవాడు మాకు కావాలి అని బరబ్బాను కోరుకున్నారు. ఎందుకు బరబ్బాను కోరుకున్నారు? ఎందుకంటే తర్వాత కంటిన్యూ మీరు చేయగలిగితే, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు పిలాతు ఎరిగి ఉండెను. యూదులకు ఏంటండి యేసుక్రీస్తు వారంటే అసూయ, మచ్చరము, కుళ్ళు అని మనం అంటాం కదా. అసూయ ఎముకలకు కుళ్ళు అని మనం సామెతల గ్రంథంలో చదువుకుంటాం. ఎవరికైతే అసూయ ఉంటుందో, ఈ కుళ్ళు ఉంటుందో వాళ్ళకి ఆ ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ తెచ్చుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళకి ఎందుకయ్యా యేసుక్రీస్తు వారిని కోరుకోలేదు అంటే అసూయ. మరి ఎందుకయ్యా యూదులకు అసూయ? యేసు ఏం చేశాడని యూదులకు అసూయ అంటే ఎందుకు యూదులకు అసూయ అంటే, ఎందుకంటే యోహాను సువార్త దయచేసి 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామా? కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనైపోవుచున్నాయో చూడండి. ఈ పరిసయ్యులు వీళ్ళు ఎవరంటేనండి ఆ రోజుల్లో ఉన్న మత బోధకులు. వీళ్ళందరూ కూడా ఎవరండి? వీళ్ళు యేసుక్రీస్తు వారి కంటే ముందు ఉన్న వీళ్ళు మత బోధకులు. మందిరాలలో అగ్రపీఠం కావాలి వీళ్ళకి ఏం కావాలంటేనండి పేరు కావాలి. వీళ్ళకి పేరు కోసం ప్రాకులాడేవాళ్ళు వీళ్ళు పారంపర్య ఆచార కోసం ప్రాకులాడేవాళ్ళు వీళ్ళు అంటున్నారు, మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థమైపోవచ్చున్నాయో చూడండి. ఈ పరిసయ్యులు ఏం చేశారంటేనండి యేసుక్రీస్తు వారిని ఆయనను మైండ్ గేమ్ ఆడారండి. చాలాసార్లు ఆడారు. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే వీళ్ళే పంపించారు. ఈ పరిసయ్యులు, నువ్వు వెళ్ళరా పరిసయ్యులు, నువ్వు వెళ్ళి పలానా ప్రశ్న అడగరాని పంపించారండి. పంపించి ఏమడుగుతున్నారు అంటే కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడుగుతున్నారు. కైసర్ అంటే ఎవరు? రోమా చక్రవర్తి. ఇప్పుడు రోమా చక్రవర్తికి పన్నిచ్చుట న్యాయమా కాదని ఎవరిని అడుగుతున్నారు? ప్రభువుని అడుగుతున్నారు. ఒకవేళ ప్రభు వద్దన్నాడు అనుకోండి, ఈయన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అరెస్ట్ చేయించి లోపలేయించవచ్చు. అంటే ఎలాంటి ప్లాన్ అక్కడ ఆ మాట మీరు చదవగలిగితేనండి ఎలా ఉన్నారో ఆ రోజుల్లో. ఒక్కసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. 15వ వచనం నుంచి, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చెయ్యుచు, మాటలతో చిక్కుపరచవలనని. ఇప్పుడు క్రికెట్ గేమ్ నడుస్తుంది కదండి. కొంతమంది కొన్ని దేశాల వారు ఏం చేస్తారంటే, ఎవడైనా బాగా ఆడుతున్నాడు అనుకోండి, వాని దగ్గరికి వెళ్ళి బౌలరో ఎవడో ఫీల్డర్ వెళ్ళి వాడిని తిడతాడట.
వాడిని తిట్టగానే వాడికి ఏమైంది, వాని మైండ్ ఏమైంది, వీడు నన్ను ఎందుకు తిట్టాడు. బాగా ఆడేవాడు అవుట్ అయిపోతాడు. దీన్ని ఏమంటారంటే మైండ్ గేమ్ అంటారు. దీన్ని మైండ్ గేమ్ అంటారు. ఈ మైండ్ గేమ్తో ఈ పరిచయులు ఏం చేశారు అంటే ఈ యేసుప్రభువు వారి దగ్గరికి పంపించారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడా అని లేదమ్మా. ఒకానొక సందర్భంలో ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళు వచ్చి మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అంటే అప్పుడు పేతురు గారు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేసి ఒక చేపను బట్టి అందులో ఒక షెకేలు రావటం, పేతురుకు ఒక అరషెకేలు, ప్రభు ఒక అరషెకేలు పన్ను కడతాడు కదమ్మా. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు మీద ఏమి నింద మోపారో ఒకసారి మీరు చూడగలిగితే లూకా గారు రాస్తున్నారు. వైద్యుడైన లూకా గారు, లూకాసు వార్త, వైద్యుడైన లూకా గారు రాసిన లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 23:2 చదవండి. మేము వింటిమని ఆయన మీద నేరములు మోపసాగిరి. ఇప్పుడు పన్ను ఇమ్మన్నాడా వద్దన్నాడా చెప్పండి ఏంటమ్మా? యేసు ప్రభు పన్ను ఇవ్వండి అన్నాడా వద్దన్నాడా? ఇవ్వమన్నాడండి పన్ను. కానీ ఏమి నేరం మోపుతున్నారు? ఏమి నేరమో ఎట్లాగైనా ఏదైనా చేసి నేను ఏం చేయాలి? సంహరించాలి. అందుకే అంటున్నారు, ఎన్ని ప్లాన్లు వేస్తున్నాం మనం, ఈయనను చంపడానికి ఎన్ని ప్లాన్లు వేస్తున్నాం. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారండి. ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది కదండి, ఏమనుంది? వ్యభిచారమందు పట్టబడితే ఇటు వాణ్ణి ఈమెను ఇద్దరిని కలిసి చంపమని ధర్మశాస్త్రంలో ఇద్దరిని చంపమనుంది. కానీ వీళ్ళేం చేశారు? ఆ పరిచయలో వాళ్ళ బ్యాచోడు ఏమో, ఒరే నువ్వు పరిగెత్తరా ఈమెను తీసుకొని వెళ్తామని ఈమెను తీసుకొని వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు ఒక రాయి వెయ్యండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఈయన గనుక రాయి వేయొద్దు చంపొద్దు అన్నాడు అనుకోండి, దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి ఆమెను ఈయనను కలిసి రాళ్లతో చావకూడదామని ప్లాన్లతో వస్తున్నారు. కానీ ఏది జరగటం లేదు. అందుకే వాళ్ళు అంటున్నారు, యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనములో, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనములో, ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, లోకమంతా ఆయన వెంట పోయి ఉన్నదని చెప్పుకొనిరి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ యేసుక్రీస్తు వారు ఫాలోవర్స్ అవుతుంటే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు? మనల్ని ఎవడండి పట్టించుకుంటాడు? మనము బోధకులం, ముందు నుంచి ఉన్న వాళ్ళం, మనల్ని ఎవడు పట్టించుకుంటాడు అని అసూయతో ఆయనను నిరాకరించారు. ఎన్ని ప్లాన్లు వేశారో అన్నీ ఏం చేశారు? ఒకానొక సందర్భంలో రాళ్ళు పట్టుకున్నారని చంపుదామని, దేవాలయం కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 2 సార్లు జరిగింది ఇలాగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనంలో కానివ్వండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో కానివ్వండి, 2 సార్లు రాళ్ళు రువ్వి చంపవలనని యూదులు రాళ్ళు చేతబట్టుకుంటే ప్రభువు మౌనముగా వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎందుకయ్యా వాళ్ళు నిరాకరించారు అంటే, ఒకటి, ఈయనకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అది జీర్ణించుకోలేకపోయారు, అది ఓర్చుకోలేకపోయారు. ఒకనాటి యూదులు. ఇంకా వీళ్ళు ఏమంటున్నారు అంటేనండి, ఇప్పుడు కేసు కాస్త పిలాతు గారి దగ్గరికి వచ్చింది. అమ్మో వాళ్ళ భార్య మెసేజ్ పంపించింది, ఏమని? అమ్మో ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దన్నప్పుడు అండి ఆ పిలాతు ఏం చేశాడంటే, ఇదిగో ఈయన గురించిన ఏదైతే ఉందో నేనేం చేస్తున్నానంటే నా చేతులు కడుక్కుంటున్నాను అని ఆయన 2 చేతులు కడుక్కున్నాడండి. 2 చేతులు కడుక్కున్న తర్వాత ఏం జరిగింది దయచేసి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 27వ అధ్యాయము సందర్భము 16 నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి, కానీ 25వ వచనాన్ని చదువుకుందాం. చదవండి అమ్మా. అందుకు ప్రజలందరూ
అందుకు ప్రజలందరూ అంటే యూదులందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని యూదులు అంటున్నారు. ఇదిగో పిలాతు, నువ్వు చేతులు కడుక్కున్నావు కదా, నువ్వు సైడ్ అయిపో. వాని రక్తము ఎంత మర్యాద అండి. ఆయన రొట్టెలు పెడితే తిన్నారు, ఆయన స్వస్థత పరిస్తే స్వస్థత పొందుకున్నారు, ఎన్నో మేలులు చేస్తే ఏమంటున్నాడండి, వాడు వీడని మాట్లాడుతున్నారు. వారు మర్యాద లేదండి. ఒక బోధకుడు కదా, ఒక ప్రజల మధ్యకు వచ్చి తగ్గించుకొని బ్రతికిన వాడు కదా, ఏమంటున్నారంటే వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. వాని శాపం ఏదైతే తప్పుదే ఉందో అది మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. పిలాతు, నువ్వు సైడ్ అయిపో అంటే ఎంత ద్వేషముతో ఉన్నారో చూడండి యూదులు, ఎంత ద్వేషముతో ఉన్నారో. ఎందుకంటేనండి వాళ్ళకు ద్వేషము, ఎందుకంటేనండి వాళ్ళకు అసూయ అంటే ఈ యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకండి? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రవచనాలలో వ్రాయబడి ఉంది, ప్రవచనాలలో పాత నిబంధనలో యూదులకు మెస్సయ్య వస్తాడు అని రాయబడి. మరి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తాడు. లూకాసు వార్త మనకు 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. 18వ వచనంలో చెరలో ఉన్న వారిని ఆయన విడిపిస్తాడు. మెస్సయ్య వచ్చాడంటే ఆ మెస్సయ్య ఎలా వస్తాడు అంటే, ఇదిగో ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆయనకు ఒక సైన్యం ఉంటుంది, ఆయన దావీదు వంశముల నుంచి వస్తాడు, ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది. ఇప్పుడు మేము యూదులం అందరము కూడా ఇదిగో రోమ రాజ్యము కింద బానిసలుగా మేము బ్రతుకుతున్నాము. ఈ రోమీల కింద మేము బానిసలుగా బ్రతుకుతున్నాము. మెస్సయ్య వస్తే మమ్మల్ని ఆయన విడిపిస్తాడు అని వీళ్ళు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆయన దావీదు వంశములో నుండి వస్తాడు. యూదులంటే ఆ ఒక ముగ్గురిని చాలా ఇష్టపడతారు. ఎవరా ముగ్గురు అంటే, ఒకటి అబ్రహాము గారిని ఇష్టపడతారు, రెండవది ధర్మశాస్త్రం రాసిన మోసే గారిని ఇష్టపడతారు, మూడవది దావీదు గారిని ఇష్టపడతారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, మెస్సయ్య వస్తే ఆయనకు సైన్యం ఉంటుంది, ఆయనకు రాజ్యం ఉంటుంది, ఆయన ఈ రోమీలతో పోరాడతాడు, మమ్మల్ని విడిపిస్తాడు. కానీ యూదులు ఏం చేశారు అంటే లేఖనములను అపార్థం చేసుకున్నారు. వాళ్ళకు అర్థం కాలేదండి లేఖనాలు. వాళ్ళు మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అన్న భ్రమలోనే ఉన్నారు. కానీ ఈ యూదులు లేఖనములను అపార్థం చేసుకొని వాళ్ళు పొరపాటు చేశారు. ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు వారే 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్యగా వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాము. ఆ సమరయ స్త్రీ అంటుంది, ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా. అంటే ఇశ్రాయేలు ఎవరి కొరకు నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అంటే మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ మీరు ఆలోచించండి, ఆ యెరూషలేములో ఇప్పటికీ మెస్సయ్య రాలేదని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ యూదులు మెస్సయ్య కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైట్. అప్పుడు సమరయ స్త్రీ అంటుంది, ఆ మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మాకు సమస్తము బోధిస్తాడని చెప్పినప్పుడు 26వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. మీతో మాటలాడుచున్న నేనే
మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్య వచ్చిన ఆత్మీయ గురుడితనముతో యూదులు అర్థం చేసుకోలేకపోయారు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారిని బలవంతంగా రాజును చేయాలనుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో 6:15లో రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. బలవంతముగా రాజును చేయడానికి వచ్చినప్పుడండి వాళ్ళ మధ్య నుండి ప్రభువు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫిలాతు ముందు కూడా ఫిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజు అని అడిగాడు. అడిగినప్పుడు ఏమన్నాడండి? నేను రాజునే అన్నాడు. మరి రాజు అయితే నీ సైన్యం ఏది? రాజు అయితే నీ రాజ్యం ఏది? నీ గుర్రాలేవి? నీ ఎంత ఏవి అని అప్పుడు యూదులు మళ్ళీ ఏమన్నాడు? రాజునే అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు అంటే, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము. ఇదంతా యూదులు ఏమనుకున్నారు అంటే, వచ్చిన ఈయన మెస్సయ్య కాదు, రాజును అంటున్నాడు, రాజ్యం లేదంటున్నాడు, రాజును అంటున్నాడు, నా రాజ్యం లోక సంబంధమైనది కాదు అంటున్నాడు అని యూదులండి ఆయనను నిరాకరించారు. కొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ శిష్యులు ఏమనుకుంటున్నారో మీరు చూడగలిగితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనము 24:21 ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. శిష్యులు ఏమనుకున్నారు అంటే, ఇశ్రాయేలును విమోచింపబోవాడు అంటే ఇశ్రాయేలుకు విడుదలిచ్చేవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. అంటే వీళ్ళకి ఏం పిచ్చి ఉందంటే, మెస్సయ్య వస్తాడు, ఒక రాజ్యం ఏర్పాటు చేస్తాడు, ఒక సైన్యంతో వచ్చి రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేసి మా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. ఈ ఆలోచనలతోనే ఉన్నారు యూదులందరూ కూడా. అప్పుడు ఇక యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న ఆ సమయంలో కూడా శిష్యులు మళ్ళీ ఏమడిగారో మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా. అంటే వీళ్ళకి ఏ పిచ్చి అంటే రాజ్యపు పిచ్చి అండి. వీళ్ళకి ఏ పిచ్చి అండి? ఈ రాజ్యపు పిచ్చి పోవటం లేదు ఇశ్రాయేలీలకి. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే, లేఖనములను అపార్థం చేసుకున్నారు, వచ్చిన క్రీస్తును మెస్సయ్యను నిరాకరించారు, ఆయనను తృణీకరించారు. అంటే ఈయన ఎవరు? రాజు అంటున్నాడు, మరి రాజ్యం లేదంటున్నాడు, నా రాజ్యం లోక సంబంధమైనది కాదంటున్నాడు, కాబట్టి ఈయన మెస్సయ్య కాదు, కాబట్టి ఈయన బ్రతకడానికి వీలు లేదు. ఇదొక కారణమైతే, మరొక కారణాన్ని కూడా మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారిని యూదులు నిరాకరించడానికి మరొక కారణం ఏంటంటే, సమాజములో జరుగుతున్న దోపిడీలను, అన్యాయాలను యేసుక్రీస్తు వారు ఖండించారు. దేన్ని ఖండించారు? సమాజములో జరుగుతున్న ఈ దోపిడీలు కావచ్చు, ఈ అన్యాయాలు కావచ్చు, వాటిని ఖండించి ఏమన్నాడంటే, ఆత్మ సంబంధముగా బ్రతకండి అని ఆయన చెప్పేసరికి వీళ్ళకి నచ్చలేదండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు గెరాసేనుల ప్రాంతానికి వెళతాడు. మార్క్సు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 జరిగిన చూచినది వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాల కొనసాగిరి. అయ్యా, నీకో దండం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా పట్టణానికి, మా గ్రామానికి నీవు రాకూడదు. ఎందుకంటేనండి, అక్కడ ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడు.
దయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఇప్పుడు దయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఆ దయ్యాలు ఏమని వేడుకున్నాయంటే, అయ్యా ఆ పందుల్లోనికి వెళతాము, ఆ పందుల్లోనికి వెళ్ళేటట్టు ఆజ్ఞాపించమన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పందుల్లోనికి వెళ్ళేటట్టు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పందులండి అవి తట్టుకోలేక విలవిలలాడి సముద్రము ఆ పైనుంచి సముద్రంలో పడి 2000 పందులు చనిపోయాయండి. 2000 పందులు చనిపోయాయి. 2000 పందులు చనిపోయాయి. ఈ వార్త కాస్త ఆ ఊరి వాళ్ళకు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ విచిత్రమైన మాట మీరు చూడగలిగితే, ఇదే సందర్భాన్ని లూకా గారు రాస్తూ, లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనము చదవండి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు యొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ఎంత విచిత్రం అంటేనండి, దయ్యం పట్టి సమాధుల్లో ఉండి కేకలేస్తుంటే ఎవడు భయపడలేదు, కానీ ఎప్పుడైతే బాగుపడి బట్టలు కట్టుకొని ప్రభు ముందు కూర్చున్నాడో అతన్ని చూసి భయపడుతున్నారు. అంటే ఏం జరిగిందంటే, ఈయన మన ఊరికి ఎంటర్ కాక ముందుకే 2000 పందులు చనిపోయి మనకు నష్టం కలిగించాడు. అంటే ఈయన ఊరికి వచ్చాడు అనుకోండి, ఎంత నష్టం వాటిల్లుతుందో అని ఆయనయ్యా నీకు దండం పెడతాను, మా ప్రాంతములు విడిచిపోమ్మని ఆయన బ్రతిమాల సాగిరి. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇదిగో మీరు నష్టపోయినా పర్వాలేదు, మీరు ఇదిగోనండి శరీర సంబంధంగా నష్టపోయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి బాగుపడాలి అన్నదే యేసుక్రీస్తు వారి కాన్సెప్ట్ అండి. నువ్వు నష్టపోయినా పర్వాలేదు, సమాజం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి బాగుపడాలి. అది ఆనాటి సమాజము జీర్ణించుకోలేకపోయింది. అందుకే యేసుప్రభు వారు 16వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో ఏమన్నాడో చూడండి. 16వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో 16:26లో ఏమన్నాడో మీరు చూడగలిగితే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని అతనికి ఏమి ప్రయోజనమో చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, లోకం అంతా సంపాదించుకొని దాన్ని పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనమో. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, చిన్న వయసులో చనిపోయాడు, 30 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఏం సుఖం మీరు ఆలోచించండి. అందుకేనండి, భౌతికముగా నష్టము కలిగినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి బాగుండాలి అని ప్రభువు కోరుకుంటే అది ఆనాడున్న సమాజానికి నచ్చలేదండి. ఇది కూడా ఒక కారణము యేసుక్రీస్తు వారిని నిరాకరించడానికి. ఇక 3వ కారణం కూడా మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు పారంపర్య ఆచారాలు ఆయన ఖండించాడు. ఏ ఆచారాలండి? పారంపర్య ఆచారాలు ఉంటాయి. పారంపర్య ఆచారాలు ఏం ఆచారాలు ఉంటాయంటే, ఈ యూదులకు ఈ పరిసయ్యులకు ఏముంటాయి అంటేనండి, వీళ్ళు అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కుంటారు. రెండవది, సంతకెళ్ళి వచ్చారనుకోండి, నీళ్ళు ఇలా జల్లుకుంటారు అనమాట. ఈ ఆచారం ఎవరికి ఉందంటే యూదులకు ఉందండి. అప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే వీళ్ళు పాయింట్అవుట్ చేసి ఏం మాట్లాడుతున్నారో మీరు చూడగలిగితే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన ఏదో కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఈ ఆచారం ఎవరు పెట్టారండి? అమ్మా, ఈ ఆచారం దేవుడు పెట్టిందా? ఏంటమ్మా చెప్పండి అమ్మా, ఈ ఆచారం దేవుడు పెట్టిందా?
చేతులు కడుక్కోండి, సంతకెళ్ళి వస్తే నీళ్లు చల్లుకోండి అని దేవుడు పెట్టిందా? ఇది మనుషుల పారంపర్య ఆచారములు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే దయచేసి కంటిన్యూ చేయండి 5వ వచనం నుండి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఆయన ఏమంటున్నాడు అంటే, ఆనాటి ఉన్న ఈ పరిసయ్యులను, ఈ శాస్త్రులను, మీరు వేషధారులు, మీరు ఎవరు? మీరు వేషధారులు. అవసరమైతే మీ పారంపర్య ఆచారముల కొరకు దేవుని ఆజ్ఞను బొత్తిగా మీరు నిరాకరిస్తారు. మీరు వేషధారులు అనేసరికి మమ్ములు వేషధారులు అంటావా? మేము ఒక బోధకులము, మమ్ములు వేషధారులు అంటావా అని. ఇదిగోనండి, అసూయతో ఇక వాళ్ళు ఏం చేశారు అంటేనండి, ఆయన మీద పగబట్టారు. అందుకే ఆమోసు గ్రంథంలో ఏముందంటేనండి, ఒకసారి ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏమనుందో. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము చూడండి. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవారి మీద జనులు పగబట్టుదురు. అంటే బుద్ధి చెప్పేవాడు మనకు అవసరం లేదన్నమాట. యేసుక్రీస్తు వారు, మీరు చేస్తున్నది తప్పు, మీ పారంపర్య ఆచారాలు కాదు, దేవుడు చెప్పింది చెయ్యండి అని వేషధారులారా అంటుంటే, ఇదిగోనండి ఆయన మీద పగపట్టారు. పగ ఏం కోరుకుంటుందంటేనండి, ప్రతీకారము కోరుకుంటా. అసలు ఉండకూడదిన భూమి మీద ఉండకూడదు. అసూయతో వీళ్ళు ఏం చేశారు అంటే, యేసు ప్రభు వారిని మమ్ముల్ని వేషధారులు అంటావా? నువ్వు ఏంటి? మమ్ముల్ని ఇప్పటికీ అండి మన పేరుకు క్రైస్తవులే కానీ ముహూర్తాలు చూసే క్రైస్తవులు లేరా అండి? ఉన్నారా లేదా? అన్నీ చూసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అయ్యగారు పలానా డేట్న మ్యారేజ్ ఫిక్స్ చేయండి అంటారు. మరి పలానా డేట్న అంటే ఇది ముందే జరిగింది, బ్యాక్గ్రౌండ్ జరిగింది, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పటికీ అమావాస్య పాటించే క్రైస్తవులు లేరా? ఇప్పటికీ అదేందోనండి, తూర్పు వైపునే తలగడ పెట్టి పడుకోవాలటండి, తూర్పు వైపునే తలకాయ ఉండాలటండి. మరి అలాగనుకుంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎటుంటుందండి తలకాయ? ఎక్కడ పెట్టి పడుకుంటావు ట్రైన్లో వెళ్ళేటప్పుడు? కిచెన్ రూమ్ అండి ఈస్ట్ వైపే ఉండాలి. కొన్ని హౌసెస్ ఓపెనింగ్ చేసేయడానికి వెళ్ళానండి. ఇప్పుడు కిచెన్ రూమ్ ఈస్ట్ అంటే ఇటు సైడ్ ఉండాలి కదా ఫేసింగ్, అటు సైడ్ ఉంది ఫేసింగ్ అటు సైడ్ ఉంది. మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఇలాంటి ఆచారాలు ఇంకా క్రైస్తవుల్లో ఉంది. అంటే వీళ్ళు ఎవరు అంటే, ఇటు లోకంలో కరెక్ట్గా లేరు, ఇటు దేవునిలో కరెక్ట్గా లేరు. అందుకే పారంపర్య ఆచారాలు కాదు, దేవుడు గ్రంథంలో ఏం చెప్పాడు, దేవుడు చెప్పిందే జరుగుతుంది. దేవుడు చెప్పంది ఎవరు చెప్పినా అది జరగదు. కాబట్టి ఒకనాటి పారంపర్య ఆచారములను ప్రభువు ఖండించాడు, గర్దించాడు. కాబట్టి మీరు అవి చెయ్యకూడదు. మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తాను, పెదవులతో స్తుతి అంటున్నారు, కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది. అందుకేనండి ఆయన మీద పగబట్టి ఆయనను నిరాకరించారు. ఇక చివరిగా అది కూడా చెప్పేసి ముగించేస్తాను. చివరిగా ఏంటంటే, యేసుక్రీస్తు వారిని నిరాకరించడానికి ఆయన యొక్క సింప్లిసిటీ, ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క తగ్గింపు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారమ్మా? పశువుల పాకల పుట్టలేదు, బైబిల్ ఎక్కడ లేదు. మీరు బైబిల్ అంతా చదువుకోండి, పశువుల పాకలో అసలు ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు. పుట్టిన తర్వాత ఆయనను తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఒకవేళ రాజు అయితే ఈయనను ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. రాజు కనీసం స్థలం లేదా?
స్థలము లేదు. రెండవది, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఆయనకి స్థలము లేదు, స్థలము లేదు. రాజును అంటున్నాడు, ఆయనకు పడుకోవడానికి స్థలము లేదు అంటున్నాడు. ఈయనేం రాజు, ఈయనేం రాజు, ఈయనేం రాజు, ఆయన రాజే. ఏ రాజు అంటే మకుటము లేని మహారాజు ఆయన. మకుటం అంటే కిరీటము లేని మహారాజు, మహారాజు ఆయన. అందుకేనండి ఈ యూదులు ఈయన రాజు అంటున్నాడు, ఈయనకి ఏమి లేవు. వీళ్ళ ఫ్యామిలీ చూస్తేనేమో ఆయన పుట్టింది ఏ ఫ్యామిలీలో పుట్టాడండి? ఒక సాధారణ ఒక కామన్ ఫ్యామిలీ అయిన ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టాడు. రాజు అయితే రాజుల కుటుంబంలో పుట్టాలి కానీ ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టడం ఏంటి అని ఆనాడు యూదులు చులకనగా తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారో మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుకుందాము. అని ఆనాడు ఉన్న యూదులు అంటున్నారండి. ఏమంటున్నారు అంటే, ఇతను ఆయనగా మన వడ్లవాణి కుమారుడు కదా, చీపుగా మాట్లాడతారు కదమ్మా, తక్కువ చేసి మాట్లాడతారు కదా, ఈ చీపుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, ఆయన పలాని ఆ వడ్లవాణి కుమారుడు కదా, వాళ్ళ అబ్బాయి కదా, ఆ వడ్లవాణి అబ్బాయి కదా. వడ్లవాణి అబ్బాయి అయితే ఏంది, ఎవరి అబ్బాయి అయితే ఏందండి, ఎవరైతేనేంటండి, అలా చీపుగా మాట్లాడుతున్నారు. అద్భుతాలు కూడా మోషేనేమో ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఏలియా గారేమో ఆకాశం నుంచి అగ్ని దింపితే ఈయనేమో అద్భుతం చేశాడు. ఒక గుడ్డివాడు వస్తే ఉమ్ము తీసి ఆ బురదలో ఆ మట్టిలో వేసి ఆ బురద చేసి ఆ కన్నుల మీద రాశాడు. ఇదేం అద్భుతం, ఇంత చీపుగా చేస్తున్నాడేంటి? ఎలీషా గారు అయితేనేమో ఇదిగో ఆ యొక్క యోర్దాన్ నదిలో వెళ్ళి మునగమన్నాడు, ఈయనేమో అద్భుతాలు కూడా చాలా చీపుగా చేస్తున్నాడు అని ఒకనాటి యూదులకు చిన్న చూపు, తక్కువగా చూశారు, చులకనగా ఆయనను చూశారు. ఇంకా ఏమేమన్నారో తెలుసండి, ఆయనకట మతి చెలించింది, పిచ్చి పట్టింది అన్నారు. మార్క్స్ వార్తలో ఉంటుందండి 3వ అధ్యాయం 21వ వచనంలో. ఆయన ఏమన్నారు అంటే పాపుల స్నేహితుడు అన్నారు. ఆయన ఏమన్నారు అంటే దయ్యం పట్టినవాడు అన్నారు. ఆయన ఏమన్నారు అంటే తిండిబోతు అన్నారు. ఆయన ఏమన్నారు అంటే నీ పుట్టుక మంచిది కాదు అన్నారు. చివరికి ఆయనను చంపుతున్న వారిని కూడా సిలువలో ఏమన్నాడండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వారిని క్షమించండి. అంటే ఇంత దీనత్వము, ఇంత సింప్లిసిటీ, ఇంత తగ్గించుకుంటున్నాడు ఏంటి అని అది వాళ్ళకు అది నచ్చలేదండి యూదులకు. అందుకే ఆయనను నిరాకరించారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసును యూదులు నిరాకరించడానికి ఇలా చాలా బైబిల్ గ్రంథంలో కారణాలు ఉన్నాయి. ఎందుకంటేనండి ఇదిగో మనము చూడగలిగితే దేవుని కంటే లోకములో ఏదైనా ఎక్కువగా ప్రేమించేవాడు దేవుని దగ్గరికి రాడు. ఎందుకు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావటం లేదంటే లోకములో దేన్నో బాగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని దగ్గరికి వస్తే సినిమాలు చూడకూడదట, దేవుని దగ్గరకు వస్తే ఇదిగో సిగరెట్లు తాగకూడదట, మందు తాగకూడదట, ఇవన్నీ చేయకూడదట, దేవుని దగ్గరకు వస్తే ఇవన్నీ చేయకూడదట. ఆ దేవుడు మాకు అవసరం లేదు. మేము చేసే తప్పులన్నిటికీ సమర్థించేవాడు, వత్తాసు పలికే దేవుడే మాకు కావాలి. కాబట్టి ఈ దేవుడు మాకు అవసరం లేదని ఇప్పటికండి యేసుక్రీస్తు వారిని నిరాకరిస్తూనే ఉన్నారు. ఆనాటి యూదులకు అర్థం కాలేదు, ఈ రోజున్న క్రైస్తవులకు ఎంతమందికి యేసుక్రీస్తు వారు అర్థమయ్యారు. యేసును నిత్య జీవం కొరకు నమ్మండి, ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ కొరకు నమ్మకండి. ఈరోజు ఏదో సమస్య వచ్చింది, అది పోతుంది, మళ్ళీ వస్తాయి సమస్యలు. నువ్వు బతికినంత కాలం సమస్యలు వస్తాయి, తలనంత కాలం తలనొప్పి, కడుపునంత కాలం కడుపు నొప్పులు వస్తూనే ఉంటాయి. ఈ శరీర స్వస్థతల కోసం, ఈ శరీర ఆశీర్వాదాల కోసం దేవుని నమ్మకండి. నేను చనిపోతే నాకు పరలోకం ఉంది, నేను మరణిస్తే నాకు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం ఇవ్వడానికే
2000 సంవత్సరాల క్రితము ప్రభు వచ్చాడు, ఆయన మరణించాడు, 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు, అందుకు నేను నమ్ముతున్నాను అని ఈ కారణంతో దేవుని నమ్మండి. కానీ ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందని నమ్మితే వాళ్ళు ఎక్కువ కాలం దేవునిలో నిలబడలేరు, వాళ్ళకు భక్తి కూడా ఉండదండి వాళ్ళకు. కాబట్టి దేవునిలో నిలబడాలి అనుకుంటే లేఖనము ఎలా నమ్మమన్నదో, ఈ గ్రంథం ఎలా నమ్మమని చెప్పిందో అలా నమ్మండి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి ఎలిజబెత్ డేవిడ్ రాజమ్మ ముందుకు విచ్చేసి వారు వాక్య ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.